డైలీ టేస్ట్ ది డైలీ. తిరుపతిలో ఆకతాయిలో రెచ్చిపోతున్నారు. ఫుల్గా మద్యం తాగి సాధారణ ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నారు. వారితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఆడవారిని వేధిస్తున్నారు. రాత్రి తిరుపతిలో రెచ్చిపోయిన పోక్రీలు ఇక లీలామహల్ జంక్షన్లో హద్దు మీరారు. 6 పోక్రీలకు పోలీసులు తమ లాఠీలు రుచి చూపించారు. తర్వాత నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు రోడ్లో పోయాడందరినీ తుక్కులేపు కొడుతున్నారంటండి. సమయానికి పోలీసులు వచ్చారు. చుట్టూ జనాభా వచ్చింది. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఇలా మా సర్కిల్ డౌన్ ఇది ఎస్బీఐ బ్యాంక్ దగ్గర వస్తుందన్నమాట. అది రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. నిన్న రాత్రి తిరుపతిలో ఉన్నటువంటి లీలామహల్ సమీపంలో అమెరికన్ బార్ దగ్గర అయితే మాత్రం ఆకతాయిలు అయితే రెచ్చిపోయారు. వాళ్ళు మద్యం సేవించి కూడా లోపల బార్ లో అయితే ఒక వ్యక్తిని కూడా అకారణంగా కూడా గొడవకైతే దిగారు. అలాగే రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా కొంతమంది తల్లి కూతురును కూడా టీచ్ చేస్తూ స్థానికులకైతే దొరికారు. ఇక వాళ్ళు స్థానికులైతే మాత్రం వాళ్ళకి చితక బాదినటువంటి పరిస్థితి. మొత్తం కూడా వీళ్ళంతా 6 మందిగా తెలుస్తా ఉంది. ఆ 6 మంది యువకులైతే మాత్రం మద్యం మత్తులో కూడా రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా అంతా టీచ్ చేసేటువంటి పరిస్థితుల్లో స్థానికులు కూడా ఆగ్రహానికి గురై వాళ్ళని చావుగొట్టారు. ఇక దాని తర్వాత పోలీసులకు కూడా సమాచారం అయితే అందించారు. సో పోలీసులు అయితే మాత్రం అది ముగ్గురు అయితే మాత్రం పట్టుకున్నారు. మరో ముగ్గురు అయితే పరారైతే అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ముగ్గురును కూడా లాఠీ చార్జ్ చేసిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు. అంటే ఈ ఆకతాయికి సంబంధించినటువంటి ఒక వ్యక్తులైతే మాత్రం ఎక్కువగా రోడ్డు మీద తిరిగేటువంటి జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మద్యం సేవించి వారిపైన అయితే దుర్భషలాడడం, వాళ్ళపైన టీజ్ చేయడం లాంటిది అయితే చేస్తారు. ఎక్కువగా మహిళలకు సంబంధించినటువంటి ఇటువంటి ఆకృతిక కార్యక్రమాలు అయితే చేయడంతో పాటుగా స్థానికులు కూడా ఆగ్రహించి వారిని పట్టుకొని కూడా చితకబాదినటువంటి వైనం అయితే రాత్రి అయితే చోటు చేసుకునింది. ఇక స్థానిక అలిపిరి పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించిన తర్వాత ఒక పోలీసులు కూడా వచ్చి వారి ముగ్గురిని అయితే మాత్రం పట్టుకున్నారు. మరొక ముగ్గురు కూడా పరారైపోయినట్టుగా కూడా తెలుస్తోంది. వారిని కూడా పట్టుకునేదానికైతే చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అయితే వాళ్ళపైన కూడా లాఠీ చార్జ్ అయితే చేశారు. ఇక స్థానికులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడే కాదు గత 2 గంటల నుంచి కూడా వాళ్ళు వీరాంగం చేస్తున్నారు. మద్యం తాగేసి లోపల ఉన్న వాళ్ళను కూడా అకారణంగా అయితే గొడవలు వేస్తూ వారిపైన దాడి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రోడ్డుల మీద ఒంటరిగా తిరిగేటువంటి మహిళల మీద కూడా దాడి చేస్తూ విచక్ష రహితంగా కూడా వాళ్ళపైన అయితే మాత్రం ప్రవర్తిస్తున్నారనేసి అయితే స్థానికులు అయితే చెప్పుకొచ్చారు. ఒక 6 అయితే మాత్రం మద్యం మత్తులో ఒక ఆడవారిపైన గానీ ఇక రోడ్లో తిరిగేటువంటి వారిపైన కూడా అకారణంగా కూడా గొడవలు చేస్తున్నారనేసి అయితే మాత్రం స్థానికులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వీటిలన్నింటినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకురావడానికి వాళ్ళపై లాఠీ చార్జ్ చేశారు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళపైన అయితే కేసులు అయితే నమోదు చేశారు. వీళ్ళంతా కూడా దాదాపుగా 25 లోపు వయసు ఉన్నటువంటి యువకులైతే మాత్రం అనేసి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాగా మద్యం మత్తుకి బానిస అయిపోయేసి వీరు ఇటువంటి వ్యసనాలకైతే బానిసలు అయిపోయిన తర్వాత ఇలా ఒంటరిగా వచ్చేటువంటి మహిళలపైన లేదా అకారణంగా వారిపైన అయితే మాత్రం గొడవలకైతే దిగుతున్నారనేసి అయితే మాత్రం పోలీసులు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి తిరుపతి అమెరికన్ బార్ దగ్గర అయితే రాత్రి నెలకొంది శివ. అయితే తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం. తిరుమలకు వెళ్లేందుకు చాలా మంది తిరుపతి వస్తూ ఉంటారు. భక్తులకు కూడా ఇబ్బంది కదా ఈ తరహా ఆకతాయిల చర్యలు ఉంటే. పోలీసులు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? అలాగే పోలీసులు ప్రస్తుతం జరిగినటువంటి ఘటన మీద పోలీసులు రెస్పాండ్ అయిన విధానానికి సంబంధించి తిరుపతి వాసులు ఏమంటున్నారు? కరెక్టే శివ, మీరు అన్నట్టుగా ఇక ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అయితే మాత్రం ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా లీలామహల్ అంటే తిరుమలకి వెళ్ళేటువంటి బైపాస్ లోనే జరిగింది. అక్కడ ఉన్నటువంటి అమెరికన్ బార్ దగ్గర అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. సో ఇప్పుడు వచ్చేటువంటి బ్రహ్మోత్సవాల నేపథ్యం కావచ్చు, తరచూ కూడా తిరుమలకి వచ్చేటువంటి భక్తులు ఎక్కువ సంఖ్యలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అదే దారిలో కూడా వెళ్తుంటారు. వారందరికీ కూడా ఇబ్బందికరంగా చేసేటువంటి ఇటువంటి ఆకతాయిలు పోకిరితనంగా వ్యవహరించడం, మధ్యలో వాళ్ళు ఉండడం కూడా చేస్తున్నారు. గతంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో యువకులకంతా కూడా కొంతమందిని
వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి కౌన్సిలింగ్ అయితే ఇప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడైతే గంజాయి మత్తులోనే ఇటువంటి కార్యకలాపాలు అయితే చేస్తున్నారనేసి వాటిని కట్టడి చేయడానికి అయితే పూర్తి స్థాయిలో పోలీసు శాఖ వాళ్ళపైన పీడీ యాక్ట్లు కూడా నమోదు చేసి వాళ్ళనైతే కేసులు కూడా నమోదు చేశారు. ఇక ఇప్పుడు అయితే మాత్రం మద్యం మత్తులో చేస్తున్నటువంటి హల్చల్ చేస్తున్నటువంటి ఎటువంటి యువకుల మీద కూడా వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అంటే మొత్తం అంటే 25 వయసు కూడా దాటినటువంటి యువకులైతే మాత్రం మద్యం తాగి పోయే వాళ్ళను కూడా ఎక్కువగా విసిగిస్తూ ఇటువంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఎక్కువగా భక్తులైతే తిరుపతికి వస్తా ఉంటారు, భక్తులకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అటువంటి భక్తులను కూడా ఇబ్బందికరంగా మారిస్తే మాత్రం వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు కూడా చేపడతామనేసి అయితే చెప్పారు. ఈ రోజు పేరెంట్స్ ను కూడా పిలిపించి వాళ్ళ అదుపులో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా కౌన్సిలింగ్ అయితే ఇప్పించారు. ఆ యువకులు మద్యం మత్తులో కూడా వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్న విషయం కూడా వారికి తెలియనటువంటి పరిస్థితి. అలాగే బార్లో చూసుకునేటువంటి అయితే మాత్రం బార్లో కూడా అకారణంగా కూడా వ్యక్తిని బాటిల్లో కొట్టడం, అక్కడ అడ్డొచ్చిన వారినంతా కూడా గొడవ వేయడం, ఇక రోడ్డు మీద మహిళలను కూడా వాళ్ళు టీజ్ చేయడం లాంటిది అయితే చేస్తున్నారు. ఇటువంటి పోకిరితనంగా ఉన్నటువంటి ఆకతాయిలకైతే మాత్రం ఆట కట్టించడానికి తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ లో అయితే ప్రత్యేక నిఘా కూడా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొంతమంది బయట ఇలాగ మద్యం సేవించేటువంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేటువంటి యువకులపైన కూడా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఒకటి పనిచేస్తుందనేసి అయితే చెప్పారు. ఇక ఇటువంటి యువకులను అయితే మాత్రం పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకోవాలి, వారిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచాలి. దాదాపు 20 ఏళ్ల లోపు 25 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువకుల మీదనే టార్గెట్ గా తీసుకొని వాళ్ళు మద్యం మత్తుకు గాని గంజాయి గాని బానిసలు కాకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్లు కూడా ఇప్పించాలనేసి అయితే పోలీసులు అయితే భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు రోడ్లో పోయే అందరినీ తుక్కు లేకపోతే కొడుతున్నారంటండి. సమయానికి పోలీసులు వచ్చారు, చుట్టూ జనాభా వచ్చింది.